ఈ సినిమా గురించి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే విక్కీ కౌశల్. అసలు మనం ఆయన అసలు మన సినిమాలో సంభాజీ మహారాజ్ రియల్గా అయితే కూడా ఆ విధంగా ఉంటాడా? ఖచ్చితంగా ఆ విధంగా ఉంటాడేమో, ఉంటాడు ఖచ్చితంగా అని అసలు గూస్ బంప్స్. అసలు చూడండి, అసలు ఏమన్నా అసలు క్లైమాక్స్లో యాక్టింగ్, స్టార్టింగ్ ఎంట్రెన్స్ ఆ గుర్రం మీద వస్తారు కదా, అక్కడ వచ్చినప్పటి నుంచి ఆ గెటప్ తలపాగా ఉంటుంది, ఆ గెటప్ ఆ గడ్డం అసలు సేమ్ శివాజీ మహారాజ్ కొడుకు ఇట్లే ఉంటాడేమో అనేటట్లు నాకు అనిపించింది. దాదాపు సినిమా చూసిన ప్రతి ఒక్క భారతీయునికి కనిపించింది. మీకు అనిపించిందా లేదని కామెంట్ చేయండి. అసలు ఆయన గురించి చెప్తుంటే కూడా నాకే అసలు లోపల నుంచి ఒక టైప్ ఆఫ్ గూస్ బంప్స్ లెక్క వస్తున్నాయి. చాలా అంటే చాలా పవర్ఫుల్ క్యారెక్టర్, 100% ఈ సంవత్సరం ఖచ్చితంగా నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇది. విక్కీ కౌశల్ గుర్తుపెట్టుకోండి. ఏమన్నా యాక్టింగా సూపర్ సార్. అసలు ఫిదా అయిపోయినాను. అసలు ఫిదా అంతే, అంతకుమించి నేనేం మాట్లాడలేను. కానీ ప్యూర్ గూస్ బంప్స్ మీ యాక్టింగ్ లాస్ట్ వరకు, క్లైమాక్స్ వరకు మీ ఫ్యామిలీతో చూడండి. ఇటువంటి చరిత్ర అనేది మనం ఖచ్చితంగా ఒక భారతీయుడిగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్క భారతీయుడు ఈ సినిమాని ఖచ్చితంగా చూసి చాలా నేర్చుకుంటాడు, సంభాజీ మహారాజ్ గారి చరిత్రను తెలుసుకుంటాడు. కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి. జై భోలో ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. ప్యూర్ గూస్ బంప్స్ సినిమా తప్పకుండా థియేటర్లో చూడండి, ఫ్యామిలీతో చూడండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఒక వీరుడి చరిత్రను తెలుసుకుంటారు, అదైతే కన్ఫర్మ్.